మనకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలన్నీ వీళ్ళు ఇలాగే చెప్తారు, ఇలాగే మాట్లాడతారని విని విడిచిపెట్టేవారుగా ఉంటే ఖచ్చితంగా నరకం అనేది ఉన్నదండి. నరకము భయంకరమైన అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అంటే ఆత్మ చావదని సెలవిస్తుంది. కాసేపు ఎండలోనే నించుంటేనే ఎంత వేగంగా ఇంటిలోనికి వెళ్ళిపోతామా లేకపోతే ఒక చెట్టు నీడకి వెళ్ళిపోతామా అని ఆలోచన చేస్తాం. కానీ ఆ నరకానికి ఎవరికైనా వెళ్ళడం ఇష్టం ఉంటుందంటే ఈ ఎండ కన్నా 1000 అంతులు బగబగ మండుతున్న అగ్నిగుండమండి అది. ఆ అగ్నిగుండంలోనికి ఎవరైనా వెళ్ళడం ఇష్టం ఉంటుందంటే ఏ మానవుడికి కూడా ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఆ నరకం నుండి తప్పించుకోవాలనే ఆలోచన చేస్తారు. ఆ నరకం నుండి తప్పించుకోవాలనే ఎన్నో దగ్గరలకు వెళ్తారు. కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ నరకము నుండి తప్పించి ఆయన ఉన్న మహాలోకం ఆ స్వర్గానికి చేరుస్తాడండి. ఆలోచన చెయ్యండి, సత్యాన్ని అన్వేషించండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మీ పాడి పంటలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.